గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఈ వీడియోలో మనం పెద్ద సున్నాల అధ్యాయం ఏదైతే ఉందో దాంట్లో 7th పారా మనం చెప్పుకున్నాం. ఏం చెప్తాడంటే, పూర్ణానుస్వారమునకు ముందు మావర్ణము వచ్చి, పూర్ణానుస్వారం అంటే జీరోకు ముందు మావర్ణం వచ్చి, తర్వాత ఈ పూర్ణానుస్వారం తర్వాత తా కానీ దా కానీ వచ్చినట్టయితే అట్టి పూర్ణానుస్వారమును నారేఖతోనే సూచించవలను. నారేఖతోటే సూచించాలి. మంద మా తర్వాత సున్నా తర్వాత దా వస్తే మాత్రం మా నా దా మంద రాయాలి. అలాగే ముంత మా నా తా ముంత రాయాలి. అలా కాకుండా మా తర్వాత పెద్ద సున్నా రాయడానికి వీలు పడదు. ఇలా రాసి ఇలా తిప్పడం కష్టం అవుతుంది. మంచిగా అది ఈజీగా ఉండటం కోసం, కన్వీనియంట్గా ఉండటం కోసం మా తర్వాత పూర్ణానుస్వారం వచ్చి, ఆ పూర్ణానుస్వారం తర్వాత తా కానీ దా కానీ వస్తే ఈ పూర్ణానుస్వారము నా రాయవలసిందే. ఓకే, ఇంతవరకు తెలిసింది కదండి. అదే చెప్తాడు. పూర్ణానుస్వారమునకు ముందు మావర్ణము వచ్చి, పూర్ణానుస్వారము తర్వాత తా దాలలో ఏదైనా ఒకటి వచ్చినా అట్టి పూర్ణానుస్వారమును నారేఖతోనే సూచించవలను. మంద ముంత. 8 ఆ ఆ ఈ ఉ అచ్చులు. ఇంకా అచ్చులు ఏమున్నాయి చెప్పండి? ఏ ఓ ఉన్నాయి. ఏ ఓ పక్కన పెడితే యా ఆ ఈ ఉ అచ్చులలో ఏదైనా ఒక దానితో పదము ప్రారంభమై వెంటనే పూర్ణానుస్వారం వచ్చినచో సున్నా వస్తే అట్టి అచ్చును సూచించు గుర్తుతో పెద్ద సున్నాను కలిపి రాయుచు పూర్ణానుస్వారమును సూచించవచ్చును. ఎట్లా? ఉంటిమి ఇంటిలో ఈ సున్నా వచ్చింది. ఈ పూర్ణానుస్వారము మనము సున్నా పెట్టేసుకోవచ్చు. ఇంటిలో. ఇక్కడ మళ్ళీ కుదరదు. నా తా, ఇక్కడ నా పూర్తిగా రాసుకోవాల్సిందే. బట్ ఇక్కడ ఇన్ పూర్ణానుస్వారం పెట్టేసుకోవచ్చు. అలాగే ఊతోటి వచ్చింది ఉంటిమి, అంచు, అంచు. కానీ ఆ ఈ ఊ కాకుండా మిగతా అచ్చులు వచ్చినట్టయితే, అంటే ఏ ఓ కనుక వచ్చినట్టయితే ఇది ఓ కనుక వచ్చినట్టయితే నాతోటే మనం రాయాలి. ఎంచు, ఒంటే, అట్లా. ఇక్కడేమో పూర్ణానుస్వారం రాసేసుకోవచ్చు, పెద్ద సున్నా. ఇక్కడేమో పెద్ద సున్నా రాసేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నా రాయాలి, ఇక్కడ నా రాయాలి. అలాగే ఇక్కడ కూడా నా రాయాలి, ఇక్కడ కూడా నా రాయాలి. ఇవి 7వ పారా, 8వ పారా. 9వ పారా. పదముల చివర పెద్ద సున్నను రాసిన అది వలెను అను క్రియాంతమును సూచించును. చూడండి, చెప్పవలెను పెద్ద సున్నా పెట్టేస్తే చెప్పవలెను. అలాగే రావలెను. ఈ క్రియాంతాలు జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే క్రియాంతాలు చాలా ఎక్కువ వస్తాయి మనకి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మంద ముంత నా రాయాలి. ఇంటిలో మనం ఆ ఈ ఊకి ఇవి అచ్చులు పెట్టేసుకోవచ్చు. బట్ ఓలకు మాత్రం మళ్ళీ నాలు రాయాలి. వలను అనేటటువంటి క్రియాంతం ఏదైతే ఉందో దానికి మనం పెద్ద సున్నాని యూజ్ చేసుకోవచ్చు. అలాగే 10వ పారా చూడండి, 50 పేజీ. పదముల చివర వచ్చు ఈ క్రింది ప్రత్యయములను వాటికి ఎదురుగా వ్రాసిన గుర్తులసే సూచించవలను. వీటిని పదము చివర కలిపి కానీ విడిగా కానీ వ్రాయవచ్చును. ఇంతకీ ప్రత్యయం అంటే ఏంటి? ఇంగ్లీష్లో సఫిక్స్ అంటే చివర వస్తుంది అన్నమాట. సో ఆ చివర వచ్చేటటువంటి ప్రత్యయములు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి కానీ విడిగా కానీ, దానికంటే ముందు వచ్చేటటువంటి పదాలతోటి కలిపి కానీ చివర కానీ రాయొచ్చు. చూడండి, ఇక్కడ వంటి ఎట్లా రాయాలి? ఇలా వాక్యము ఇది టీకేమో టా ఇలాగా. కానీ దీన్ని ఆవు చేయాలన్నమాట. అలాగే దీన్ని ఆవు చేయాలి.
అంత చిన్నది రాయాలి. పెద్ద సున్నా ఏదైతుందో చిన్న సున్నా రాయాలి. దిస్ ఈజ్ వంటి. ఎలాంటి వర్డ్స్ అవుతాయి? నా వంటి, నా ఇలా రాసేసుకుని ఇక్కడ వంటి ఇలా రాయాలి. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చెప్తాను. వంటి యాక్చువల్ వా ఎలా రాయాలి? మనము ఇంత రాయాలా. సున్నాకి పెద్ద సున్నా పెట్టాలి, టీకి టీ రాయాలి పూర్తిగా. కానీ ఈ ప్రత్యయం ఏదైతే ఉందో దీన్ని హాఫ్ చేయాలి, దీన్ని హాఫ్ చేయాలి, అలాగే పెద్ద సున్నాను చిన్న సున్నా రాయాలి. అలాగా వంటి అనేటువంటి ప్రత్యయం ఇలా రాసి నా వంటి. అలాగే కంటే ఇట్లా రాయాలి. కాని హావ్ చేసి చిన్న సున్నా రాసి టీని హావ్ చేయాలి. కంటే, నా కంటే. జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి. ఈ ప్రత్యయము జాగ్రత్త చూసుకోవాలి. అలాగే నుండి, నుండికి ఏం రాయాలి? యాక్చువల్గా నా డా రాయాలి, దాన్ని సగం చేసేస్తాం. అంటే సగం చేయటం అనేది కాదు, చిన్నది రాయమన్నాడు కాబట్టి మనం సగం చేసామని చెప్పిเราచెప్తున్నాం. నా అండి, నా నుండి, నుంచి చే రాయాల, నా నుంచి. అలాగే నెక్స్ట్ 11 ఇంచు, ఇంచి, ఇంచా అనేటటువంటి మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. మనము నాని డిజైన్ చేసినట్టయితే ఇలా సెపరేట్గా రాసినట్టయితే ఇంచు, ఇంచి, ఇంచా అనేటువంటిది వస్తుంది. మనం అలాగే కాకుండా ఇలా కూడా రాయొచ్చు. పెంచి, పా పెద్ద సున్నా చి, పెంచి. పెంచు ఇక్కడ ఊ ఓ అచ్చు పెడతాం, ఇక్కడేమో ఈ అచ్చు పెడతాం. అలాగే దంచు దా పెద్ద సున్నా ఊ అచ్చు. అలాగే దంచి ఇలా రాస్తాం. దించు దా పెద్ద సున్నా చా చు, దించి ఇలా రాస్తాం. ఇలాగే కాకుండా ఇలా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కోయించు, కోయించు, పెకలించు ఇట్లా రాస్తాం. ఇవి చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పేజ్ నెంబర్ 51 క్రియలు, క్రియాంతములు. ఉంది, ఉంది అనేటటువంటిది మనము ఊ ఇలా రాయాలి, దా ఇలా రాయాలి. అదే యాజ్ ఈజ్గా రాసేసాడు. ఉంది. ఇంచింది, ఇంచు అనేటువంటిది నా కాబట్టి ఇమ్ము ది, ఇంచింది రాసేసాడు. అలాగే పోయింది, పోయింది. ఉండ వలెను, వలెనుకి పెద్ద సున్నా. అలాగే అయి ఉండవలెను, అయి ఉండవలెను. తర్వాత పదవర్ణాలు చెప్పాడు. పదవర్ణాలు అంటే గ్రామలాక్స్. శాశ్వతము పెద్ద సున్నా వదిలిన పెడితే శాశ్వతము. అదే పెద్ద సున్నాకు ముందు ఆ ఎలా పెట్టి ఇట్లా రాసినట్టయితే ఇలా రాసినట్టయితే అంటే ఇలా రావాలన్నమాట. అశాశ్వతము. విశ్వాసము ఆన్ ది లైన్, అదే అవిశ్వాసము ఆన్ ది లైన్. ఇది చాలామంది ఇలా రాస్తారు, ఇలా రాయకూడదు, ఇలా రాయకూడదు, తప్పు. ఇలా రాయాలి. అవిశ్వాసము. అలాగే స్వభావము, స్వా పెద్ద సున్నా భా ఎబుదలైన్ స్వభావము. స్వాగతము పెద్ద సున్నా గా ఎబుదలైన్ స్వాగతము. స్వతంత్ర, స్వతంత్రము. స్వాతంత్ర్యము పెద్ద సున్నా థా ఎబుదలైన్ స్వాతంత్ర, స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యము. అలాగే స్వయము పెద్ద సున్నా మా ఎబుదలైన్ స్వయము. ఇక్కడ అశాశ్వతము, అవిశ్వాసం చెప్పారు. అటువంటి, అటు వంటి అంటే పెద్ద సున్నటి, అటువంటి, ఎటువంటి, ఇటువంటి. ఈ మూడు కూడా ఈజీ. అలాగే తర్వాత స్వభాష, స్వభాష పెద్ద సున్నా షా కలిపితే స్వభాష. అలాగే అని మనకు ఆల్రెడీ భాష పదవర్ణం ఉంది, దానికి పెద్ద సున్నా కలిపితే స్వభాష వచ్చింది. అలాగే లాభానికి పెద్ద సున్నా కలిపితే స్వలాభం అయిపోయింది. అలాగే రాష్ట్రానికి పెద్ద సున్నా కలిపితే స్వరాష్ట్రం అయిపోయింది. అలాగే రాజ్యాంగము ఏదైతే ఉందో దానికి రాజ్యాంగము. అలాగే అభ్యాసం 12లో
ఇప్పుడు చెప్పినటువంటి వాటికి సంబంధించి కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. చూడవలెను, సీరియల్ నెంబర్ 20. చూడవలెను, చేరవలెను, సూచించవలెను, పొందవలసిన. అలాగే అభ్యాసం 13లో క్షమించవలెను, పండించవలసిన, రక్షించవలెను, ఆహ్వానించవలెను. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇవాళ చెప్పినటువంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి జాగ్రత్తగా. రైట్, అంతవరకు థ్యాంక్ యూ.